కాబట్టి నాకు ఇద్దరు చిన్న బాబులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆలోచించిన, ఓకే నేను వెళ్ళలేను బయటికి, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుందన్న ఉద్దేశంతో నేను బయటికి రాలేదు. బట్ మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి నన్ను నెట్టేసినాయి. ఈరోజు నేను మైండ్ సెట్ ఫిక్స్ అయినాయి, చేస్తే వెస్టేజ్ బిజినెస్ చేయాలి, ఇన్కమ్ తీసుకోవాలి, మా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. బిఫోర్ అంటే హౌస్ వైఫ్, ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. ప్రొడక్ట్ వాడిన ఎక్స్పీరియన్స్, నేను వేరే ఎక్స్పీరియన్స్ అనేది. ప్రొడక్ట్ అంటే ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్స్, బయట వాడే ప్రొడక్ట్స్ కంటే మన ప్రొడక్ట్స్ చాలా. ఏమేమి వాడిల్లు మేడం సైనస్కి? సైనస్కి నోని, ఆమ్లా, కొలెస్ట్రాల్, అదేవిధంగా రెస్పోకేర్ అయితే నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, ఈ ప్రొడక్ట్స్ ఆపేసిన అప్పుడు అంటే 2 months వాడినా, ఆపేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ముక్కులో శ్వాస అనేది తీసుకుంటే ఇబ్బందిగా ఉంది. రెస్పోకేర్ వాడితే అదేం లేకుండా మొత్తం క్లియర్ అయిపోయింది అన్నమాట. సూపర్. నా డ్రీమ్ వచ్చేసి ఒక 3-4 monthsలో 10,000 తీసుకోవాలన్న డ్రీమ్స్తో వర్క్ చేస్తా. సూపర్, ఆల్ ది బెస్ట్ మేడం.